ఆ, ఈ ప్రభావం వాటి మీద కూడా పడుతుంది. ఓకే, ఓకే. సరే, ఏంటి సార్ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఆయన లిక్కర్ కేసులో అరెస్ట్ కాబోతున్నారు, అరెస్ట్ అవుతారనేటువంటి ఒక విమర్శలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఎంపీ లావు కృష్ణదేవరాయలు మొన్న పార్లమెంట్లో మాట్లాడినటువంటి అంశం కావచ్చు, ఆ తర్వాత అమిత్ షాని కలిసి దీని మీద ఈడీ విచారణ, సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి డిమాండ్ చేయడము, ఆ తర్వాత టీడీపీకి సంబంధించిన మీడియా పెద్ద ఎత్తున రేపో మాపో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటూ ప్రచారం చేయడము, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు నిజంగానే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయా? అదే కేసు ఎఫ్ఐఆర్ కట్టాలన్నా, అరెస్ట్ చేయాలన్నా కనీస ఆధారాలు ఉండాలి. ఉమ్, కనీస ఆధారాలు లేకుండా ప్రైవేట్ కేసు కడితే, ఇప్పుడు ఇందులో మనందరికీ తెలిసిన విషయమే, ప్రజలందరికీ తెలిసిన విషయమే, నో డౌట్. ఉమ్, ఇప్పుడు 1,00,00,000 వ్యాపారం జరిగింది 5 సంవత్సరాలు. ఉమ్, 1,00,00,000 వ్యాపారం జరిగితే అందులో 7% ఆన్లైన్ జరిగింది. ఓకే. మిగతా కూడా క్యాష్. ఉమ్, ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ వలన లబ్ధి పొందారు, నో డౌట్. దాంట్లో సందేహించాల్సిన పనే లేదు. ఉమ్, ఎవరు లబ్ధి పొందాలో వాళ్ళందరూ పొందారు. ఓకే. కాబట్టి తెలుగుదేశం ప్రధాన ఆరోపణ ఏంటంటే ఈ లబ్ధి మొత్తం కూడా ఆయనకి చేరింది అంటే 30% ఉమ్, ఇందులో చేతులు మారాయి, జగన్మోహన్ రెడ్డి గారికి అందాయి అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉమ్, ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాట్లాడినప్పుడు పార్లమెంట్ లో ఆయన వెరీ క్లియర్ గా ఉమ్, 4,000 కోట్లు అంటే 2,000 కోట్లు ఒక దేశానికి, 2,000 కోట్లు ఇంకో దేశానికి మళ్లించారు అని చెప్పుతూ మొత్తం 18,000 కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పాడు. ఓకే. ఇక్కడ నేనేది ఏం చెప్తున్నానంటే 30% ఖచ్చితంగా చేతులు మారాయి, నాకున్న సమాచారం లేదు. అవునా? అంటే ఓకే. కోట్లకు 30,000 కోట్లు చేతులు మారి ఉండొచ్చు, నో డౌట్. ఉమ్, ఎందుకు అంటే ఇక్కడ అన్ని విధాలుగా మ్యానిపులేట్ చేశారు. ఉమ్, ఇప్పుడు తానేమో ఉమ్, మద్యపాన నిషేధమే పెట్టేస్తా అని ప్రకటించి ఉమ్, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్, చివరకు ప్రభుత్వ పరంగా మద్యం షాపులను ఏర్పాటు చేసి ఉమ్, ఉన్నత లావాదేవీలు చేసి దాని నుంచి అధిక బెనిఫిట్ ఆ పార్టీ నాయకులు పొందారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పొంది ఉండవచ్చు. అయితే ఆధారం ఏంటి? దిగరమైన ప్రశ్న. ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఈ లావు కృష్ణదేవరాజు చెప్పినట్టు ఒకవేళ ఆ 4,000 కోట్లు గిన మన దేశం నుంచి ఇంకో వేరే దేశాలకు పోయి ఉంటే అతను ఏం చెప్తున్నాడు, ఒక సూట్ కేసు కంపెనీలకు మళ్ళించి ఆ కంపెనీల నుంచి అక్కడికి పోయాయి అంటున్నాడు. అది బయటికి తీయడం పెద్ద విషయం కాదు. ఖచ్చితంగా సిబిఐ కానీ ఈడీ కానీ జోక్యం చేసుకుంటే ఏ కంపెనీలకు ఎవరివవి. సునీల్ అనేటువంటి ఒక వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వ్యక్తి ద్వారా పోయింది అని ఒక ఆరోపణ కూడా చెప్పినప్పుడు ఆ సునీల్ అని ఆయన ఎవరు? పక్క జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడు. అందరికీ తెలుసు, నేను కూడా అతను జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే ఇప్పుడు ఆయన ఏదో ఆయన కొన్ని కంపెనీల నుంచి మళ్లించాడు. మళ్లించినప్పుడు ఆ సునీల్ అనేటువంటి అతను ఏ కంపెనీలు మళ్లించాడో ఆ కంపెనీలలో ఎవరు డైరెక్టర్లు, ఈ సునీల్కి ఏమైనా సంబంధం ఉందా, ఇవన్నీ కూడా బయటికి తీయగలిగితే అంటే ఒక లింక్ అనేది దొరుకుతుంది. ఆ లింక్ దొరికినప్పుడు ఇప్పుడు బంధువులు ఎక్కడైనా డైరెక్టర్ గా ఉన్నారు ఏదైనా కంపెనీలో, ఆ కంపెనీ నుంచి వెళ్ళిపోయింది. ఈ సూట్ కేసు కంపెనీలు ఏం చేస్తుంది, బిజినెస్ చేయకపోయినా ఏదో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్టు కొన్ని వస్తువులు వాటిని మార్కెట్ లో అమ్మినట్టు రికార్డు చూపించి వాళ్ళకి ఆ డబ్బు అక్కడికి పంపించినట్టు, మళ్ళీ అక్కడ ఏం చేస్తారు, వీళ్ళ కంపెనీలే అక్కడ ఉంటాయి, అక్కడికి మళ్ళిస్తారు. మళ్ళించిన తర్వాత అవసరం ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ ఇండియాకి తీసుకురావచ్చు, లేకపోతే అవసరం లేకపోతే ప్రస్తుతానికి అక్కడే పెట్టవచ్చు. ఇది జరిగి ఉంటుంది అంటే జరగలేదు అని మనం ఖచ్చితంగా చెప్పలేం, జరిగే ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ అప్పుడే
మేనేజ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనీ లాండరింగ్ జరుగుతుంది. ఓకే. రాష్ట్ర వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము 9 నెలలు 10 నెలల్లో ఉన్నాము. ఈ యొక్క లిక్కర్ విషయంలో ఎందుకు దర్యాప్తు చేయలేదు? ఎందుకు చేయలేదు? ఇది పెద్ద ప్రశ్న. అదే ఏదో సిఐడికి అప్పగించాము, సిఐడి దాని విచారణ చేస్తున్నదని ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం వారు చెప్తున్నారు. కానీ ఎఫ్ఐఆర్ కట్టలేదు, ముద్దాయిలు ఎవరు అందులో పేర్కొన్నారు. ఓకే ఓకే. అంటే ఇక్కడ ఇక్కడ అంటే ఒక పాయింట్ మీరు చెప్పిన దాంట్లో నాకు అనిపిస్తుంది ఏంటంటే, గతంలో కూడా ఇదే వైసీపీ సరే వైసీపీ లిక్కర్ కేసుకు సంబంధించి చాలా మంది జరిగిందా జరగలేదా అనేది ప్రభుత్వం తేలాల్సింది. అయితే ఇక్కడ టీడీపీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించినటువంటి బేవరేజెస్ కంపెనీస్ కూడా ఈ యొక్క లిక్కర్ కేసులో ఉన్నాయనేది ఒక ఆరోపణ. అంటే వాళ్ళు కూడా ఒకవేళ ఇది నిజమని తేలితే వాళ్ళు కూడా నిందితులు అవుతారు కదా, వాళ్ళకు కూడా సంబంధించి కేసులు ఉంటాయి కదా. అందుకని ఇప్పుడు ఎందుకు అది తేల్చి దాన్ని బయట పెట్టి కేసు కట్టాలి ఎందుకు పొందుతుంది అని చెప్పి ఇప్పుడు వాళ్ళ మనుషులు ఉన్నప్పుడు వీళ్ళ మనుషులు కూడా ఉన్నారు. ఇప్పుడు అక్కడ కొత్త కంపెనీలు వచ్చాయి, వచ్చాయి, అమ్మకాలు జరిగాయి. జరిగినప్పుడు నీకు ప్రొడక్షన్ ఎంత, మనకు సప్లై చేసింది ఎంత, ఆ ప్రొడక్షన్ ఇతర రాష్ట్రాలకి ఏమైనా సప్లై చేశారా, ఈ రికార్డు తీసుకోవటం పెద్ద పని కాదు. అలాగే ప్రభుత్వ షాపుల్లో ఈ కంప్యూటరైజేషన్ అది ప్రతిదీ ఎంట్రీ చేస్తారు. చేసినప్పుడు అనఫిషియల్ గా అమ్మకాలు జరిగినవి ఎంత చేయడం. సపోజ్ ఆ రోజు 1 లక్ష రూపాయల వ్యాపారం జరిగితే ఆ షాపులో ఆ 20,000-30,000 ఎంట్రీ చేసి దాన్ని మాత్రం క్యాష్ తీసుకెళ్లి నెక్స్ట్ డే బ్యాంక్ లో వేశారు, మిగతా 70 పక్కకు పోయింది అనుకో. ఆ యొక్క 30,000 అమ్మినట్టు చూపించినప్పుడు 70,000 పక్కకు పోయినప్పుడు ప్రొడక్షన్ లో ఎంత చూపించారు, అదేం పోయింది, వాళ్ళు కరెక్ట్ గా చూపించారా చూపించలేదా, ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ లో దొరుకుతారు. కాబట్టి ఆ సమగ్ర దర్యాప్తు జరగలేదని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఇంటర్నల్ గా చేస్తున్నారేమో మనకు తెలియదు కానీ ఎక్కువ ఏం బయట పెట్టలేదు కదా. తర్వాత కూటమి ప్రభుత్వం కూడా నగదు ట్రాన్సాక్షన్ 5 నెలలు కటింగ్ చేశారు వీళ్ళు కూడా. తర్వాత కదా వేలం వేసి మళ్ళీ ప్రైవేట్ ఇచ్చేసి తర్వాత అవును నడుస్తున్నది. మరి మొదటి 5 నెలల్లో కూడా అవినీతి జరిగి ఉండాలి కదా. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అవినీతి చేస్తే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి కొత్త డిస్టిలరీలు ఏర్పాటు చేసి కొత్తగా మళ్ళీ టెండర్లు పిలిచి దాన్ని ప్రైవేట్ కంపెనీలకు మధ్యాహ్నం అప్పచెప్పినప్పుడు మొదటి 5 నెలల్లో 4 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి బ్రాండ్లనే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పాలసీలు రూపకల్పన మాదిరిగే అమ్ముకుంటూ వచ్చింది కదా కూటమి సర్కార్ కూడా. మరి దాంట్లో కూడా అవినీతి జరిగి ఉండాలి కదా అదే మద్యానికి సంబంధించి కుంభకోణం జరిగితే. ఇక్కడ లిక్కర్ బిజినెస్ లో అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నారు సమాచారం మేరకు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఉంటారు, జనసేన పార్టీకి సంబంధించిన ఉంటారు, చివరికి ఏదో దేశం బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నప్పుడు ఇది బండారం బయట పడుతుంది, మాన బండారం కూడా అని చెప్పి ఆలోచన చేయడము, లేకపోతే ఎందుకు దాన్ని తవ్వడము అని అనుకున్నారు. మరి ఎందుకు లావు కృష్ణదేవరాయలు పార్లమెంటులో ప్రస్తావన చేసి అమిత్ షాను ఈయన కలవలేదు, పార్లమెంట్ లో ప్రస్తావన చేసేసరికి అమిత్ షా అలర్ట్ అయిపోయి పిలిపించుకున్నాడు.